మావోయిస్ట్ ఎన్కౌంటర్లలో పోలీసులు ప్రకటిస్తున్న పేర్లు తప్పుల తడాకలుగా ఉన్నాయని అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ ఆరోపించారు. మొదటి రోజు టెక్ శంకర్ ఉన్నారని చెప్పారు, కానీ లేరు. తిరిగి రెండో రోజు ఉన్నారని ప్రకటించారు. నిన్న చెల్లూరు నారాయణ ఉన్నారని ప్రకటించారు, కానీ లేరు. దీంతో ఈ ప్రకటనలపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ఇవాళో రేపో మళ్లీ ఎన్కౌంటర్ చేసి చూపిస్తారని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులో ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. వ్యక్తి ఉన్నారనేది 2 రోజులుగా టీవీల్లో ప్రసార మాధ్యమాల్లో ఒక స్క్రోలింగ్ అయితే వచ్చింది. ఆ విషయంలో ఉద్దానం అంతా కూడా చాలా తీవ్రమైన దుఃఖ శోకంలో ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా శోకంలో ఉన్నారు. అది ఏ విషయం కూడా స్పష్టమైన విషయం లేకుండా రోజుకు ఒక రకమైన ప్రకటన వస్తుంది. ఆ ప్రకటనని ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని రీతిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈరోజు మొన్న మీరు ప్రకటించిన టెక్ శంకరు లేరు అన్నారు మొదటి రోజు ప్రకటించినప్పుడు, కానీ నిన్నటికి టెక్ శంకర్ ఉన్నారని ప్రకటించారు. నిన్నంతా కూడా చెల్లూరు నారాయణ ఉన్నారని చెప్పారు, కానీ ప్రకటనలో చూస్తే చెల్లూరు నారాయణ లేరు. అయితే ఇప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఏమైనా మీ అదుపులో ఉన్నారా వీళ్ళు? అంటే మీరు ఏదైతే ప్రకటిస్తున్నారో ఒక్కొక్కరిని ఒక రోజు విడిచి 2 రోజులు విడిచి వాళ్ళ తాలూకా శవాల్ని ఎన్కౌంటర్ జరిగింది, ఇక్కడ ఈ ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పి ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే పేర్లు ఉన్నాయో ఇంకా మీ అదుపులో ఉన్నారా? బాతుపరంకి సంబంధించి చెల్లూరు నారాయణ